రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్లోని అరణ్య భవన్లో స్టేట్ లెవెల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్ను ప్రారంభించింది ప్రభుత్వం. ఈ చర్య పులులను పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున ఉపయోగపడనుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ జిల్లాల వారీగా విడివిడిగా పులుల కదలికలను గమనిస్తుండగా తెలంగాణ మాత్రం మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేసే సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం పట్ల అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి సాంకేతిక వ్యవస్థలు ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్లలో మాత్రమే కొంతవరకు అమల్లో ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వన్యప్రాణి విభాగాలు తమ పరిధిలోనే పనిచేస్తుంటాయి. కానీ తెలంగాణ నూతన టైగర్ సెల్ ఇందుకు వినూత్నంగా ఉండనుంది. ఈ విభాగం నిత్యం పులులు, చిరుత పులుల కదలికలను పర్యవేక్షించనుంది. దాంతోపాటు పులుల మధ్య ఘర్షణ ప్రాంతాలు, మనుషులపై పులులు దాడి చేసే ప్రాంతాలను గుర్తించి నిత్యం నిఘా ఉంచడంతో పాటు ఆ ప్రాంతాన్ని అనునిత్యం అంచనా వేస్తూ మ్యాపింగ్ చేసి పెట్టినది. అదేవిధంగా అటవీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ట్రాకింగ్ చేయనుంది. యాంటీ పోచింగ్ రెస్క్యూ బృందాలు తక్షణమే పెట్రోలింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ సమగ్రంగా ఒకే చోట నిర్వహించే వ్యవస్థ ఈ టైగర్ సెల్ కింద పనిచేయనున్నాయి. అడవుల్లో వన్యప్రాణులను సంరక్షించడమే మా ప్రజా ప్రభుత్వం ఎజెండా అన్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. పులుల కదలికలను 24 గంటలు పర్యవేక్షించేందుకు సీసీటీవీలు, కెమెరా ట్రాప్స్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. దీంతో వేటగాళ్ల ప్రవేశం లేదా అక్రమ కార్యకలాపాలను వెంటనే గుర్తించి అడ్డుకోవచ్చని వివరించారు. దాంతోపాటు అటవీ ప్రాంతాల పక్కన నివసించే ప్రజల రక్షణ కూడా ఈ వ్యవస్థతో మరింత బలపడుతుందని తెలిపారు. పులి గ్రామాలకు చేరువైనప్పుడు వెంటనే అలర్ట్ వచ్చి బృందాలు త్వరగా స్పందించి ప్రమాదాన్ని నివారించగలవని మంత్రి సురేఖ వివరించారు. హైదరాబాద్లోని స్టేట్ కమాండ్ సెంటర్కు అమరాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లోని కొత్త రీజనల్ సెంటర్లు జత చేసినట్టు అధికారులు మంత్రి కొండా సురేఖకు తెలిపారు. టైగర్లపై రేడియో కాలర్ అమర్చే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రారంభించేందుకు సిద్ధమైందని అటవీ అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ విధానాన్ని ఎక్కువగా వాడుతుండగా ఎన్టీసీఏ అనుమతి లభించిన వెంటనే తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఈ డేటా మొత్తం టైగర్ సెల్ నుంచే సేకరించి విశ్లేషించబడుతోంది. దాంతోపాటు జాతీయ టైగర్ లెక్కల్లో తెలంగాణకు అదనపు ప్రయోజనం లభించనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో తెలంగాణకు నూతన సెల్ ఎంతో ఉపయోగపడనుంది. కేవలం రిజర్వర్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పులుల కదలిక పెరుగుతున్న వేళ ఈ సెల్ కీలకంగా మారనుంది. భారతదేశంలో పులుల సంరక్షణకు గట్టి సమన్వయ, సాంకేతిక నిఘా, వేగవంతమైన ఫీల్డ్ స్పందన అవసరమైన ఈ సమయంలో తెలంగాణ టైగర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెల్ జాతీయ స్థాయిలో కీలకంగా నిలవనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.